అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సప్తశనివార వ్రతం గురించి తెలుసుకుందాం. ఈ పూజ చాలా పవర్‌ఫుల్ అండి. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఎంతో మహిమగల ఈ వ్రతంని ఒకసారి చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ఏ శనివారం అయినా ఈ వ్రతం స్టార్ట్ చేయొచ్చు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని ముందుగా నుదుటిన 3 నామాలు ధరించండి. ఈ వ్రతం 7 శనివారాలు చేయాలి. మధ్యలో లేడీస్‌కి ఇబ్బంది వస్తే ఆ వీక్ స్టాప్ చేసి తర్వాత వచ్చే శనివారం నుండి కంటిన్యూ చేయొచ్చు. కొంతమంది 8 వారాలు కూడా చేస్తారు. స్వామివారు వడ్డికాసుల వారు అని. ఎలా అయినా చేసుకోవచ్చు. ముందుగా పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకోండి. పూజా సామాగ్రి అంతా శుభ్రం చేసుకొని, గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామికి చలివిడి దీపాలు అంటే చాలా ఇష్టం. సో, ముందుగా 7 చలివిడి దీపాలు రెడీ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బియ్యపు పిండిని తీసుకొని, అందులో కొద్దిగా బెల్లం, నెయ్యి, పాలు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కావాల్సినన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న పిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, అలాగే చేత్తో అయినా దీపాలు చేసుకోవచ్చు. లేకుంటే ఈ విధంగా ఒక చిన్న బాక్స్ తీసుకొని, అందులో రౌండ్‌గా చేసుకున్న పిండి ముద్దని ఉంచి, ఈ విధంగా ఫింగర్‌తో ఇలా ఒత్తుకోవాలి. ఇదే విధంగా 7 దీపాలు రెడీ చేసుకోవాలి. గంధము, పచ్చకర్పూరం, జవాదు పౌడర్ కలుపుకున్న కుంకుమ బొట్లు పెట్టుకొని తరువాత కలశంకి తెచ్చిన కొబ్బరికాయకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా సిద్ధం చేసుకొని ఇంటిలో దేవుడి గదిలో ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ఆ ప్లేస్‌ని క్లీన్ చేసుకొని, ముగ్గు పెట్టుకొని, ఆ తరువాత పీఠం పెట్టి, పీఠం పైన కూడా ఇలా ముగ్గు వేసుకొని, పసుపు, కుంకుమ, అక్షింతలు అక్కడ ఉంచి, పీఠంకి బొట్టు పెట్టి పీఠం పైన ఇలా ఒక క్లాత్ పరచాలి. దానిపైన బియ్యం పోసి, కలశం కింద కూడా ఇలా బియ్యం పోసి, అమ్మవారిని, అయ్యవారిని ఉంచాలి. కలశంకి ఇలా తమలపాకుని చుట్టి, ఒక దారం ఉపయోగించి ఇలా కట్టుకోవాలి. ఆ జలంలో పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, ఒక కాయిన్ వేసుకోవాలి. 3 తమలపాకులు లేదా మామిడాకులు తీసుకొని ఇలా ఉంచి ఒక బ్లౌజ్ పీస్‌ని కలశంకి ధరించాలి. అలంకార ప్రియుడైన వెంకటేశ్వర స్వామికి ముందుగా తులసీ దళంతో, పూలతో అలంకరించుకోవాలి. పసుపుతో గణపతిని తయారు చేసుకోవాలి. పసుపు గణపతిని పూజలో ఉంచి తరువాత దీపపు కుందీలు పెట్టుకోవాలి. మొదటి రోజు ఇలా ముడుపు చేసుకొని ప్రతి వారం ఆ స్వామివారి ముందు ఆ ముడుపుని ఉంచాలి. అనారోగ్యం, వ్యాపారం, ఉద్యోగం, వివాహం, సంతానం ఇలా ఏ కోరికైనా సరే ఆ స్వామివారికి చెప్పుకొని ఈ ముడుపు కట్టండి. 7 తమలపాకులు ఇలా ఉంచి ముందుగా మనం సిద్ధం చేసుకొని పెట్టుకున్న పిండి దీపాలను పెట్టుకోవాలి. ఒక్కొక్క దీపంకి 7 ఒత్తులు చేసుకొని ఆవు నెయ్యితో గానీ, నువ్వుల నూనెతో గానీ దీపం వెలిగించాలి. అలాగే శనేశ్వర స్వామికి ప్రీతి అయిన 7 నువ్వుల ఉండలను కూడా సమర్పించాలి. పెసరపప్పుని, పానకంని ఇంకా నైవేద్యంగా స్వామివారికి సమర్పించుకోవచ్చు.
తాంబూలం, 2 ఉద్ధరణలు. ఒకటి స్వామివారికి, ఇంకొకటి మనం ఆచమనం చేసుకోవడానికి. ఇలా అంతా సిద్ధం చేసుకొని, పూలు, అక్షింతలు ఉపయోగించుకొని పూజ చేసుకోవాలి. శక్తి కొలది మనస్ఫూర్తిగా ఈ వ్రతం చేసుకోవచ్చు. చూడండి, దీపాలు వెలిగించాక స్వామివారు ఎంత కలగా మనకి దర్శనమిస్తున్నారో. పదే పదే కోరికల కోసం పూజ చేయకండి. మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఏ పూజైనా చేసుకోండి. ఆ భగవంతుడు తప్పక ఆశీర్వదిస్తారు. ఆచమనం, సంకల్పం, షోడశోపచార పూజ, అంగపూజ, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, వ్రతకథ చదువుకోవాలి. మీకు బుక్స్ కూడా దొరుకుతాయి. ఇలా పూజ చేసుకున్నాక అతిథిని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి తర్వాత మనం భుజించాలి. పూజ చేసిన రోజు పండ్లు, పాలు, జ్యూసెస్ తీసుకోవచ్చు. ఉపవాసం చేయలేని వాళ్ళు మితంగా తీసుకొని అవసరమైతేనే మాట్లాడుతూ ఆ భగవంతుడి నామస్మరణలో ఉండండి. ఈవినింగ్ ప్రమిద దీపాలు పెట్టుకొని అష్టోత్తరం, వీలైతే ఏదైనా నైవేద్యం, పొంగల్ లాంటివి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా 7 శనివారాలు పూజ చేసి, ఆ తరువాత తిరుమలకి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, ఆ ముడుపుని హుండీలో వెయ్యండి. ఇలా మనస్ఫూర్తిగా ఈ వ్రతం చేసుకోండి. తప్పకుండా స్వామివారు పలుకుతారు. నాకు తెలిసినట్టుగా నేను చేసుకుంటూ ఈ పూజా విధానాన్ని మీకు తెలియజేశాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అందరూ ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను.